హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. హైదరాబాద్ అంతా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడే మనకి కొన్ని స్పెషల్గా కావాల్సినవి దొరుకుతాయన్నమాట. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి. నేనైతే అజంతా గేట్ నుండి ఎంటర్ అయిపోయాను. దిస్ ఈజ్ గేట్ 2. మనము ఎంటర్ అవ్వగానే ఇలా అక్కడంతా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ 3 lanes ఉంటాయి. యూ బెటర్ స్టార్ట్ విత్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఎందుకంటే క్లోతింగ్ అదంతా కొంచెం బెటర్గా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినా ఇలా ఆఫర్లు పెట్టేసి ఉన్నారనమాట. నేను వెళ్ళింది Jan 4th. మామూలుగా అయితే Jan 1st స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి మాత్రం Jan 3rd స్టార్ట్ అయింది. నేనైతే Jan 4th వెళ్ళాను అనమాట. కొన్ని అయితే లాస్ట్ ఇయర్ షాప్స్ రిపీట్ అయి ఉన్నాయి. అండ్ సేమ్ అప్పుడు ఏం చూసామో సేమ్ అలాంటి క్లోతింగే ఉందన్నమాట కొన్ని చోట్లలో మాత్రం. కానీ చాలా వరకు షాప్స్ అయితే వేరే వేరే కనిపించినాయి, రిపీట్ అవ్వలేదు లాస్ట్ టైం వాటిలాగా. అండ్ పర్టికులర్గా ఈ షాప్ గురించి చెప్పాలి. మీకు లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ దుపట్టా కలెక్షన్. అండ్ ఇక్కడ వాళ్ళ దగ్గర నేను ఇది శారీనా అని అడిగాను, ఈ ఎల్లో కలర్ది. కానీ అది బెడ్షీట్ అంట. ఐ వాజ్ షాక్డ్. బెడ్షీట్స్ ఎలా కూడా ఉంటాయా అని చెప్పేసి. అంటే కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి ఉన్నాయి, పెయింటింగ్వి ఉన్నాయి. అసలు ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. మంచి కాటన్ అనమాట, అది చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అయినా దుపట్టా కలెక్షన్ అయినా కానీ చాలా బాగున్నాయి అండ్ అఫోర్డబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాయి అన్ని మెటీరియల్స్ అండ్ చాలా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్లో ఉన్నాయన్నమాట. తస్సర్ సిల్క్, తస్సర్లో ఎక్కువగా కనిపించినాయి నాకైతే. కానీ ఇప్పుడు చూపిస్తున్న ఈ పర్టికులర్ మిర్రర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న దుపట్టా అయితే 850, 950. అండ్ యూ కెన్ ఆల్సో బార్గెన్ ఆ బ్లాక్ కలర్ చెక్స్ది. ఇప్పుడు చూపిస్తున్న అక్కడ ప్రతిదీ బెడ్షీట్సే అనమాట. అవన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్, అంటే 1500, 1600. బెడ్షీట్స్ అయితే 1200 అలా చెప్పినారు. ఇది క్రీమ్కి మంచిగా బ్రౌన్ కలర్లో మొత్తం డిజైన్ వచ్చి ఉంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇది కూడా బెడ్షీటే. అండ్ యాజ్ యూజువల్ ఎక్కడ చూసినా ఇట్లాంటి డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే కనిపించినాయి 500కి అండ్ 400, 300 ఇలా అనమాట. ఏంటంటే డైలీ వేర్గా వేసుకోవడానికి అయితే బాగుంటాయి. జస్ట్ రేయాన్ క్లాత్, నార్మల్ కాటన్ క్లాత్, సో కార్డ్ సెట్స్ అనమాట. అండ్ ఈ షాప్లో కంప్లీట్ ఖాదీ కాటన్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ 1000 నుండి స్టార్ట్ అవుతాయని చెప్పినారు, డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్. అండ్ ఇవన్నీ శారీస్, ఇవి కూడా ఖాదీ కాటన్ అండ్ సిల్క్ అలా మిక్స్డ్, తస్సర్ అలాంటివి అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అంట. అండ్ అంటే ఖాదీలోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇవైతే మీటర్కి 250 రూపీస్ అని అయితే చెప్పినారు. వీళ్ళ దగ్గర శారీస్ కూడా బాగున్నాయి. ఈసారి నేను ఎగ్జిబిషన్లో మోస్ట్లీ కలంకారీ ప్రింట్స్ చూశాను. అండ్ కమింగ్ టు దిస్ స్టోర్, అస్మా కలెక్షన్స్, ఇది ఎగ్జాక్ట్లీ దాని అపోజిట్లోనే ఉంటుంది రైట్ సైడ్లో. ఈ స్టోర్లో అయితే చాలా డిజైనర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అన్స్టిచ్డ్ అయితే మాత్రం కాస్ట్ 1500 అని చెప్పినారు. అండ్ స్టిచ్డ్ అయితే మాత్రం కాస్ట్ 1900, 2100 అలా ఉన్నాయి. ఇవన్నీ నాకైతే పార్టీ రిలేటెడ్ అనిపించినాయి అనమాట. సంగీత్ ఫంక్షన్స్కి, మెహందీ ఫంక్షన్స్కి ఇట్లాంటివి అవుట్ఫిట్స్ చూస్ చేసుకుంటే మాత్రం బాగుంటాము, గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ అయితే నేను ఈ వ్లాగ్లో 80% ప్రైజెస్ మెన్షన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ నుమాయిష్ కూడా కంప్లీట్గా 80% ఓపెన్ అయిపోయింది. జస్ట్ సెకండ్ డేకే చాలా స్టాల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉండే. అంటే మేము వెళ్ళింది 4th, దట్ ఈస్ సాటర్డే. సో చాలామంది వచ్చారనమాట. అప్పటికే అన్ని స్టాల్స్ ఓపెన్ అయిపోయి కూడా ఉన్నాయి. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ చాలా వరకు కనిపించినాయి. అండ్ నాకు ఎందుకో అనిపించింది హ్యాండ్ బ్యాగ్స్లో అంత గ్రేట్ కలెక్షన్ ఈసారి లేదేమో అని. మేబీ ఇంకా అంటే కంప్లీట్ వాళ్ళు ఇక్కడ స్టోర్స్లో మాత్రం మంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే నాకు కనపడలేదు. అండ్ ఇలా పలాజోస్ అలా కనిపించాయి అనమాట. అండ్ స్కర్ట్స్ తీసుకునేటప్పుడు మాత్రం చూసుకోండి, లోపల లైనింగ్ మాత్రం కంప్లీట్గా ఇవ్వట్లేదు. చెక్
చేసి మరీ తీసుకోండి అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా స్పెషల్ ఆఫర్స్ అంట 199, 299, 399 ప్రతి దాని మీద ఓపెనింగ్ ఆఫర్స్ అని పెట్టినారు. అండ్ కమింగ్ టు దిస్ స్టాల్ స్టైల్ పోర్ట్, ఇక్కడ మాత్రం ఎంత బాగున్నాయి. వీళ్ళకైతే హైదరాబాద్లో చాలా స్టోర్స్ ఉన్నాయి ఇంతకు ముందే, కానీ ఇక్కడ ఏంటంటే 99 నుండి స్టార్ట్. నాకైతే స్పెషల్గా ఈ జాకెట్స్ చాలా చాలా నచ్చినాయి అనమాట. నాకు ఎంత క్యూట్ అనిపించినాయి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ 350. అండ్ ఇవి కూడా జస్ట్ ఇట్లాంటివి మాత్రం 350, 300. ఈ స్టోర్లోనైతే మనకి మంచి కలెక్షన్ అయితే కనిపిస్తుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ షాప్ని విజిట్ చేయమని, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మొత్తం ఇంపోర్టెడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇట్లాంటివి డ్రెస్సెస్ వచ్చేసి అయితే 1000. వీళ్ళ షాప్లో ఏంటంటే ఒకటి తీసుకుంటే 850, అదే 3 తీసుకుంటే 2100 అనమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కాకపోతే ఏంటంటే నేనే హైట్ 5'5", నాకే అవన్నీ ఇంకా చాలా పెద్దగా అనిపించాయి. అంటే లెంత్ వైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెంత్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది కొన్ని అయితే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే కనిపించినాయి అనమాట. అంటే మోడల్స్ అలా. ఇప్పుడు చాలామంది లాంగ్ లెంతే ప్రిఫర్ చేస్తున్నారు కదా, నాకు పర్టికులర్ ఇవి బ్లూవి చాలా నచ్చినాయి అనమాట. ఈ షాప్లో ప్రతి ఒక్కటి బాగుంది. వెకేషన్ వేర్ అయితే ఉందన్నమాట. ఈ మస్కటి ఐస్ క్రీమ్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ మిస్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. అండ్ కమింగ్ టు దిస్ జైన్ ఫ్యాక్టరీ, అందులో కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ జస్ట్ 299, 399. ఇవన్నీ రేయాన్, అంటే డైలీ వేర్ అలాంటి వాటికైతే బాగుంటుంది. ఇలా షార్ట్స్, టీ షర్ట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. నాకు తెలిసి జైన్ ఫ్యాక్టరీ కూడా హైదరాబాద్లో 2-3 స్టోర్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి, నేను చూశాను. కానీ ఓకే, డైలీ వేర్ అయితే బాగుంటాయి. అండ్ దిస్ ఇస్ కల్కి సిల్క్ స్టోర్ అనమాట. చెప్తున్నాను, ఇక్కడనైతే కంపల్సరీ బై చేయండి. ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి మంగళగిరి పట్టు చీరలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఆ పట్టు చీరలన్నీ, ఇదైతే చెన్నూరు సిల్క్ అని చెప్పేసి అన్నారు. నిజాం బార్డర్ వచ్చేసి ఎంత సాఫ్ట్ మెటీరియల్. అండ్ దిస్ ఇస్ టూ గుడ్, నాకు చాలా నచ్చింది. 2000 అని చెప్పినారు. మేబీ బార్గెన్ చేస్తే తగ్గొచ్చేమో 1600, 1800 ఆ రేంజ్ వరకు. వాళ్ళ దగ్గరనైతే చాలా బాగున్నాయి. అండ్ మంగళగిరి పట్టు చీరలు అయితే జస్ట్ 1500కే ఇస్తున్నారు. చిన్న బార్డర్ అయితే 1300, 1200 అలా ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కార్డ్ సెట్స్, బాటిక్ కుర్తీస్ అనమాట, బాటిక్ ప్రింట్లో అండ్ పటోలా ప్రింట్స్లో. చెప్తున్నాను కదా, ఈసారి అయితే ఎగ్జిబిషన్ మొత్తము కలంకారీ ప్రింట్స్, బాటిక్ ప్రింట్స్, పటోలా ప్రింట్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఇవైతే 1000కి 3 టాప్స్. చెప్పాను కదా, ఇదిగోండి పటోలా ప్రింట్స్ ఇలా 1000కి 3 టాప్స్ అనమాట. బాగున్నాయి. అండ్ ఈ షాప్ ఎక్కడ అంటే గేట్ నెంబర్ 1కి పక్కనే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఖాదీ కాటన్లో ఉన్న టాప్స్ అనమాట. అసలు మీరు చూస్తే ఒక్కొక్క టాప్ ఒక యూనిక్ పీస్, ఎంత డీసెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మోస్ట్లీ అయితే ఎగ్జిబిషన్ మొత్తం ఈసారి వైట్ కాంబినేషన్లోనే, అంటే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి వైట్ మీద అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కార్డ్ సెట్స్ 600. అండ్ ఒక క్రాకరీ యూనిట్లో ఇవి అసలు ఎంత డీసెంట్, ఎంత బాగున్నాయి. ఇక్కడనైతే కాస్ట్ కూడా అంతే ఉన్నాయన్నమాట, మామూలుగా లేవు. ఈ స్టోర్లోనైతే నాకు కొంచెం ప్రైజింగ్ ఎక్కువనే అనిపించింది. అక్కడ చూపిస్తున్నది అది టీ తీసుకెళ్లే ట్రే సెట్ అంట. సో అదైతే బాగుంది. అసలు కొన్ని రేట్స్ అయితే మామూలుగా లేవు ఈ పర్టికులర్ స్టోర్లో. కాకపోతే కలెక్షన్ ఈజ్ టూ గుడ్. అంటే ఇవి 200, 300 అలా ఇవి సింపుల్గా బయట పెట్టున్నాయి అన్నమాట క్రాకరీ యూనిట్స్. నేను ఇవి ప్రతిదీ కాస్ట్ అడగలేం కదా, సో అట్లా మామూలుగా అడిగి చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ 100 అని చెప్పినారు, కానీ కాస్ట్ అనిపించినాయి. అండ్ ఎవరికైతే గార్డెనింగ్ అయితే ఇష్టమో అలాంటి వాళ్ళకి స్టోర్ చాలా నచ్చుతుంది. మనం ఇంట్లో ఏమన్నా ప్లాంట్స్ పెంచుకోవాలనుకుంటే అవి పెట్టడానికి అవైతే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ షాప్, ఇదైతే ఎంత బాగున్నాయి. వీళ్ళ దగ్గరనే నేను యూనిక్ పీసెస్ చూశాను. ఇంపీరియల్ కార్పెట్స్ అనమాట. వీళ్ళకి హైదరాబాద్లో స్టోర్స్ చాలానే ఉన్నాయి. వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఆ మ్యాట్స్ చూడండి ఎంత బాగున్నాయో. జస్ట్ 300, 400, 500 నుండి స్టార్ట్ అనమాట. నేను త్రూ అవుట్ ఎగ్జిబిషన్లో చాలా వరకు కార్పెట్ షాప్స్, స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ చూసినంత కలెక్షన్
నాకు మాత్రం ఇవన్నీ చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా అనిపించినాయి అన్నమాట. ఇట్లాంటి మ్యాట్స్ అంటే బియర్స్, బటర్‌ఫ్లైస్ ఇంకా ఫిష్ ఆ షేప్‌లో అట్లాంటి వాటిలల్లో డిఫరెంట్‌గా ట్రై చేసినారు వాళ్ళైతే. నాకైతే ఈ కలెక్షన్ చాలా నచ్చింది. అండ్ ఓన్లీ ఈ స్టాల్‌లో మాత్రమే ఇట్లాంటి కలెక్షన్ అయితే చూసిన. అండ్ ప్రైజెస్ వచ్చేసి వాళ్ళు అరౌండ్ 500 అంటే 350 నుండి 500, 1000 ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ దిస్ వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద కార్పెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి అయితే రెగ్యులర్ అయి ఉండొచ్చు కానీ ఇంకా వీళ్ళ దగ్గర యూనిక్ పీసెస్ కూడా ఉన్నాయి. అసలు ఎంత డిఫరెంట్‌గా అనిపించిందో నాకైతే. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇలాంటి కార్పెట్ అయితే ఒకటి పర్చేస్ చేసినాము అరౌండ్ 1200కి. నాకు మాత్రం ఈసారి ఇవి చాలా యూనిక్ పీసెస్ లాగా కనిపించినాయి అన్నమాట. అతను ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండో వీటి గురించి అతని మాటల్లోనే వినండి. Okay. Designs colors आपको चाहिए. These are Turkish carpet. These are rabbit fur. If you will touch it, it will feel so good. Yeah. We have plain rabbit fur and textured also. Okay, खोल के दिखाओ. These are textured rabbit fur. Fully washable, even also fully washable and stainless also. Okay. We have so many designs and colors options in this also. Cost कितना है? Cost is very much less than like 2500 only. Okay. We are actually manufacturer the imported washable and stainless. We have color Anti-skid. black black or grey because see the colors what we have. You can have the touch of this carpet sir. These are original polyester carpet but that feel is of rabbit fur. We have वो वाला grey दिखाओ blue वाला. ఇవి మాత్రము 2500 అంట. చాలా సాఫ్ట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి ఇవి. మంచి సైజెస్ అంటే అన్ని సైజెస్లలో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ స్టాల్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఇవన్నీ హోమ్ డెకార్ పీసెస్ అన్నమాట. బాగున్నాయి. మిర్రర్ కలెక్షన్ నాకు నచ్చింది. అండ్ ఆ ఉయ్యాల కూడా చాలా నచ్చింది అనమాట. మినీ చైర్ సెట్స్ అవన్నీ బాగున్నాయి. అంటే ఈవినింగ్ టైమ్స్లో మనం అట్లా బయట గార్డెన్లో వేసుకోవడానికి ఇలాంటి చైర్స్ అయితే బాగుంటాయి అనిపించింది. అండ్ ఇవన్నీ బెడ్షీట్స్ ఒక లేన్ అంతా అరౌండ్ 3500, 2500, 4000 ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ ఈ కలెక్షన్ డ్రెస్సెస్ చికెన్ కర్రీలో బాగా నచ్చినాయి. ఇవి అరౌండ్ 600 to 700 ఆ రేంజ్లో చెప్పినారు. అండ్ ఒక లీనంతా ఎగ్జిబిషన్లో మొత్తం ఈ బెడ్షీట్స్ గురించి బెడ్షీట్సే ఉంటాయి అన్నమాట. ఖాదీ బెడ్షీట్స్ అని ఇంకా రకరకాల టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. అండ్ ఈ జుతీస్ వచ్చేసి నాకు చాలా నచ్చినాయి. జస్ట్ 150 to 250 బిట్వీన్ ఉన్నాయి అన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద స్టైల్ కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ట్రై చేయండి. అండ్ 1 డబుల్ బెడ్షీట్ విత్ 2 స్టిచ్ పిల్లో కవర్స్ 600 కంట. అది కూడా ఓన్లీ ఈ ఒక్కరోజు ఆఫర్ అన్నట్టుగా పెట్టినారు. అండ్ బెడ్షీట్స్ అయితే ఫ్యాబ్రిక్ మీరు టెస్ట్ చేసి తీసుకోండి. మోసపోవద్దు. ఇక్కడ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. బట్ మీరు కొంచెం ఆచితూచి ఆలోచించి పర్చేస్ చేయండి. చూస్తున్నారు కదా, ఒకవైపు ఏమో చికెన్ కర్రీ రిలేటెడ్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ అంటే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం ఈ పిల్లో కవర్స్కి వాటి రిలేటెడ్వే ఉంటాయి. కానీ మనమైతే చాలా వెరైటీస్ చూడొచ్చు. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా మనం ఏదైనా షాప్కి వెళ్తే అక్కడ 1-2 చూసేదానికంటే ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మెయిన్గానైతే చాలామంది ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్ అట్లాంటివి, కుషన్స్, సోఫా కవర్స్ తీసుకుంటారు. అండ్ నేను చెప్పినాను కదా ఒక సైడ్ మొత్తం ఓన్లీ చికెన్ కర్రీవే ఉంటాయని. నాకైతే ఈసారి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ కనిపించినాయి. చాలా వెరైటీస్ కూడా వచ్చినాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ స్ట్రైట్ కుర్తీసే వస్తాయి, కానీ ఈసారి ఫ్రాక్ మోడల్స్ వచ్చాయి, కోఆర్డ్ సెట్స్ వచ్చినాయి. చాలా యూనిక్ కలెక్షన్ వచ్చింది. కాకపోతే కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే చెప్తున్నారు. అంటే ఇంకా స్టార్టింగ్ ప్రైజెస్ అయితే 2000 నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. 4000, 5000. అంటే మన ఎవరైనా తెలియకుండా వెళ్ళిన వాళ్ళు, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే అక్కడ తెలియకపోతే మాత్రం మీరు మోసపోతారు కంపల్సరీ. సో బార్గెన్ చెయ్యండి. మినిమం నాకైతే లాస్ట్ 2000 పెట్టొచ్చు అని అనిపించింది. అంతకు ఎక్కువనైతే ఉండదు అని అనిపించింది అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి.
మంచి మంచి కలెక్షన్, కలర్స్ అసలు మనకి ఇంకా ఒక్క దగ్గరికి వెళ్తే చాలు ఏదైనా కానీ సరే మనకి నచ్చింది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వైట్ కలర్లో డిఫరెంట్ కుర్తీస్, పలాజో సెట్స్ అలా ఉన్నాయన్నమాట. మంచిగా అనిపించింది. అండ్ నేను బ్యాగ్స్ గురించి చెప్పినా కదా, అంత గ్రేట్ కలెక్షన్ అయితే కనపడలేదు అని. ఒక 2-3 స్టాల్స్ ఉన్నట్టున్నాయి. నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. కానీ ఇట్లాంటి థ్రెడ్, వులెన్ రిలేటెడ్ అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను ఒక చిన్న మినీ హ్యాండ్ బ్యాగ్ అడిగితే అది జస్ట్ 350 చెప్పారు చిన్న పిల్లల కోసము. కానీ నేను బార్గెన్ చేసిన జస్ట్ 250 అని అన్నారు, తీసుకోలేదు. అండ్ ఇవి నచ్చాయి అనమాట, ఫోన్ పౌచెస్ లాగా. సో బాగున్నాయి ఇవి. 200 ఐ గెస్ 200-250 ఆ రేంజ్లో చెప్పినారు. అండ్ ఈ బ్యాగ్స్ నేను ఆల్రెడీ మీషోలో చూశాను. అక్కడే 400, 450, 350 అలా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ అంతే అనిపించింది. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. త్రూ అవుట్ ఎగ్జిబిషన్లో ఒక 4 టైప్స్ ఆఫ్ 4 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇవేమో వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాస్ అంట. చాలామంది అక్కడ తీసుకుంటున్నారు, జస్ట్ 100 రూపీస్ అంతే. అండ్ ఇవి వచ్చేసి మంచిగా వాళ్ళు చేతితో చేసినవన్నమాట, హ్యాండ్మేడ్. ఇదంతా హ్యాండ్మేడ్ ఆర్ట్స్ ఎంత బాగున్నాయో. అండ్ కాస్ట్ అయితే నార్మల్గా లేవు, కొన్ని ల్యాక్స్లలోనే చెప్తున్నారనమాట కాస్ట్. అండ్ ఈ స్టోర్లో మంచిగా అంటే ఎవరైనా ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారంట, చాలామంది వస్తారు కూడా అంట వీటి కోసము. బాగున్నాయి. అండ్ నేనైతే మెయిన్గా ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ 50% అయితే కవర్ చేశాను. ఇంకో 50% పార్ట్ 2లో పెడతాను. ఈసారి కొత్తగా ఇది పెట్టారనమాట, నుమాయిష్ స్కేరీ హౌస్ అని చెప్పేసి. అదైతే నాకు స్టార్టింగ్ జస్ట్ పిక్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడ ఇంకా గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి, జస్ట్ అలా పెడుతున్నారు. గేమ్స్ వరకు వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా సెట్ చేయలేదు. సో ఇప్పుడిప్పుడే పెడుతున్నారనమాట ఇట్లాంటి జ్యువెలరీ కలెక్షన్. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఒక స్టాల్ ఉంది మంచి డ్రెస్సెస్ కలెక్షన్ది, అది కూడా పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వ్లాగ్లో ఎక్కువ చూపించలేదు, జస్ట్ కొంతవరకే చూపించాను అనమాట. ఇదంతా కాశ్మీరీ రిలేటెడ్ ఏంటి కుర్తీస్ ఆలీన్ అనమాట. మొత్తం ఇంకా ఎట్లా అంటే ఒక దగ్గర లక్నో చికెన్ కర్రీ అని, ఇంకో దగ్గర కాశ్మీరీ షాల్స్, డ్రెస్సెస్ అలా అని చెప్పేసి పెట్టున్నారనమాట. చాలా మంచి మంచి కలెక్షన్సే ఉన్నాయి. అంటే మనకి కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటాయి, కానీ కాస్ట్లు అయితే తక్కువ ఉన్నాయని చెప్పను. 1000 ఎబోనే, ఏది తీసుకున్నా 1000 ఎబోనే ఉన్నాయన్నమాట. మీరైతే తీసుకునే ముందు మాత్రం అన్నీ చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు తీసుకున్నాక ఏదైనా బాగాలేదు అంటే మనం బాధపడాల్సి వస్తుంది. సో తీసుకునే ముందే 2-3 సార్లు చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఎందుకంటే ఆ తొందరలో లేకపోతే బార్గెన్ చేసి తక్కువ వచ్చిందన్న తొందరలో మనం హ్యాపీగా తీసేసుకొని వెళ్ళిపోతాం. కాకపోతే డెఫినెట్గా ఏదన్నా ఒకటి మిస్ అయి ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను అనమాట, చూసి తీసుకోండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ నాకు మామిడి తాండ్రా అని చెప్పేసి ఉండే అనమాట. ఇవి తీసుకున్నాను నేను 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ పెద్దవి అయితే అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు అతను చెప్పాడనమాట బెల్లంతో చేస్తారు, షుగర్తో చేస్తారు అని. నాకు ఇదేంటో అర్థం కాక అడిగాను. ఇది బెల్లంతో చేసిందంట. సో బాగున్నాయి, నేను తీసుకున్నాను, టేస్ట్ కూడా చేశాను, చాలా బాగున్నాయి, తీయగా పులుపులుగా వస్తాయి. ఇది ఏంటంటే తాటికాయతో చేసిన స్వీట్ అంట, తెలీదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న శారీస్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే 2500, అంతకు ఎక్కువనైతే లేవు, బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఒక లేనంతా ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఎటు చూసినా డ్రై ఫ్రూట్సే కనిపిస్తాయి. ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. పార్ట్ 2 అయితే రేపు ఈవినింగ్ 5 o'clockకి పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్, బై బాయ్, సీ యూ.